నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్ది చక్రధర్. మనం గత ఎపిసోడ్ చూసామండి క్వాంట్ స్మాల్ క్యాప్ గురించి. అది ఒకవేళ 6 lakhs లంసంగా పెట్టుంటే అలా రిటర్న్ వచ్చింది, అలాగే ఎస్ఐపి ఫామ్ లో వేస్తే అలా రిటర్న్ వచ్చింది చూసాం. ఇప్పుడు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మిడ్ క్యాప్. మనం లాస్ట్ టైం చేసింది స్మాల్ క్యాప్ మీద, ఇప్పుడు ఇది మిడ్ క్యాప్ మీద చూద్దాం. సో ఇలా మిడ్ క్యాప్ లో కనుక 10th August 2020 లో కనుక లంసంగా 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే బై 10th August 2025 కల్లా 21,67,000 అయితే వచ్చిందండి ఇది. సో అలా కాకుండా ఎవరైతే ఎస్ఐపి ఫామ్ లో వెళ్ళారో, అంటే 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా ఎవరైతే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారో ఒక 5 years 60 ఇన్స్టాల్మెంట్స్ అయితే మనకు వస్తాయి. అంటే 10,000 into 60 6 lakhs అవుతుంది అది. సో అట్లా ఒకసారి కాకుండా ఎస్ఐపి ఫామ్ లో కనుక 6 lakhs పెట్టిన వాళ్ళకి కేవలం 10,64,000 మాత్రమే వచ్చిందండి. చూస్తే మనకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్. సో కాబట్టి మన దగ్గర అమౌంట్ లేదు, ఓన్లీ మనకున్న శాలరీ సరిపోతుంది అనుకున్నప్పుడు, శాలరీలో కొంత అమౌంట్ సేవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎస్ఐపికి వెళ్ళండి. మీ దగ్గర